యేసు ప్రభు బోధించిన శాంతిని అనుసరిస్తూ జీవించాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామం క్రిస్టియన్ పాలెంలో జరిగిన సిమి క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సిమి క్రిస్మస్ వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కాట్రగడ్డ చంద్రబాబు, పార్లమెంట్ ఎస్టీసీల అధ్యక్షులు శ్రీనివాసరావు, మండల ఎస్సీసీల అధ్యక్షులు జాన్సన్, నన్నూరు శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ కొంజేటి ధనుష్, నాగేశ్వరరావు, భాస్కర్ రావు, కుంభ పార్వతి, గద్దె రాజు, కొలకలూరి రాజేష్, స్వర్ణ కిషోర్, మెట్టు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిది ఈ కార్యక్రమం మరి కొనసాగిస్తారు. నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజమైన క్రైస్తవ బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యే పిఎన్ విజయ్ కుమార్ గారేనని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఘంటాపదంగా తెలియజేస్తూ మరి యొక్క కేక్ కటింగ్ జరగబోతున్నది కావున అందరూ కూడా వీక్షించి బలపరిచి నడిపించాలని ప్రార్థిస్తున్నాం. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా దేవునికి మహిమార్థకరంగా నాయన మీ యొక్క పాద సన్నిధిలో నిలిచినటువంటి పాలన మరి పరమావధిగా మరి చేస్తున్నటువంటి మరి వారి యొక్క సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను చేయించున్నటువంటి మరి ఎమ్మెల్యే గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. బలపరచండి. మరి వచ్చి మరి యొక్క చక్కగా మరి ఈ విషయంలో ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. మరి మా సంఘం పక్షముగా మేము ఎన్నోసార్లు మరి వారిని కలవటం జరిగింది. సమాజ పెద్దలు అందరూ కూడా కలిసి వారిని ఆహ్వానించాం. మందిరం విషయంలో మేము చేయించున్నటువంటి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస వారి ముందుకు నడిచి మరి మేము ఉన్నాము. పాస్టర్ గారు సంఘ పెద్దలకు అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి మరి నడిపిస్తున్నటువంటి నాయకునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే పాస్టర్స్కి, స్టేజ్ మీద మాస్టర్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ వేడుకలు, సెమీ క్రిస్మస్ కన్నా కూడా క్రిస్మస్ వేడుకలు అంటేనే బాగుంటుంది. ఈ వేడుకలు ఇంత ఘనంగా ఉప్పుగుండూరు బాప్టిస్ట్ చర్చి వారు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. అలాగే దేవుడు మన భూలోకానికి వచ్చేటప్పుడే దేవుడు ఎంతో గొప్పగా ఈ భూలోకానికి రాలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు జననమే కష్టాలతోటి, బాధలతోటి ఆయన లోకానికి రావడం జరిగింది. మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు ఓ సంవత్సరంలో పిల్లలందరూ చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు మరి ఎక్కడ డెలివరీ అవ్వాలో తెలియక ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టినా కూడా ఎవరు కూడా తలుపు తీయలా. దేవుడు ఆమె కడుపులో ఉన్నాడు. ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టేసినా ఎవరు కూడా ఈ తలుపు తీయలేదు, ఎవరు ఆదరించలేదు. కష్ట సుఖాలు మనకి ఎన్నో కష్టాలు పడి ఒక పశువుల కాపలో మరి రాజాతి రాజు మరి దేవుడు ఒక పశువుల పాకలో జన్మించాడు. అక్కడే మనకు చూపించాడు ఎవరైనా సరే ఒక దేవుడు ఎలా ఉండాలో మరి తన యొక్క దీనత్వం అక్కడే చాటాడు ప్రజలకి. ఒక పశువుల పాకలో జన్మించి లోకానికి వెలుగునిచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు లోకంలో మొదటగా ఆయన గుర్తుగా ఒక స్టార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టార్ గుర్తు ఏంటంటే ఈ ప్రపంచానికి వెలుగై ఉంది నేను అని తెలియపరచడం జరిగింది. ప్రతి క్రైస్తవుడు కూడా నీ ఇంట్లో యేసుక్రీస్తు ఉన్నాడంటే ఈ నెలలో ఆయన గుర్తుగా ప్రతి ఇంటిలో కూడా ఒక స్టార్ కంపల్సరీగా ఉండాలి. నీ ఇంటిలో ఆ స్టార్ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకుంటున్నట్టు, ఆయన యొక్క వెలుగు నీ కుటుంబానికి వచ్చినట్టుగా గుర్తుగా దేవుడు మనం చూపించాడు అని ఆయన ఆచారం ప్రకారం కాకుండా యేసుక్రీస్తు ఆయనకి కృతజ్ఞతగా నువ్వు ఇచ్చే చిన్న గిఫ్ట్ మరి స్టార్ అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా స్టార్ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మన పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి, మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి మరి సిలువలో కూడా దేవుడు చనిపోయే ముందు ఏమన్నాడు, పక్కన దొంగ ఏమన్నాడు, ఒక దొంగ ఏమన్నాడు చెప్పండి అమ్మా, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించమన్నాడు. అలాగే ఇంకో దొంగ ఏమన్నాడు, నిజంగా నువ్వు దేవుడు అయ్యా నీతో పాటు మమ్మల్ని చేర్చుకోమన్నాడు. అంటే దేవుడు ఆ క్షణమే అతనికి పరలోక రాజ్యం ఇచ్చాడు. అంటే
విజయ్ కుమార్ గారు వారు కొన్ని మాటలను తెలియజేస్తారు. సంఘము గురించి, చర్చి గురించి, మరి సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి వారు మాట్లాడి కేక్ కట్ చేస్తారు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన దైవజనులు పాస్టర్లందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యూత్కి, క్రిస్టియన్ వాళ్ళ పెద్దలకి, మరీ ముఖ్యంగా విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, గ్రీటింగ్స్ అన్ని సందర్భంగా తెలియజేస్తాము. క్రిస్మస్ అనేది ఒక మన పండగ, మన ఊరు పండగ, లేకుంటే మన దేశ పండగ కాదు, ఇది ప్రపంచ పండగ. ఎందుకంటే ప్రభువు అందరికీ దేవుడు అని అక్కడనే రాసింది. సో ప్రభు అందరికీ దేవుడు, మన క్రిస్టియన్స్కే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు. ఈరోజు మనం ఇంత ఘనంగా క్రిస్మస్ ఈ ఉప్పుగుండూరులో నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న 2-3 మాటలు. మొదటిగా ఇందాక మనోజ్ చెప్పినట్టు, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు. ఆయన ఎక్కడైనా జన్మించేవాడు. ఒక రాజుగా జన్మించవచ్చు, ఒక పెద్ద భవనంలో, ఒక రాజభవనంలో జన్మించవచ్చు, ఒక పెద్ద ఆస్తిపరుడుగా జన్మించవచ్చు. కానీ ఆయన జన్మనే ఆయన ఒక సందేశం ఇచ్చాడు. ఏంటిదంటే, ఒక మామూలు ఇంట్లో పశువు పాకలో పుట్టాడు, ఒక బీద కుటుంబంలో పుట్టాడు. అంటే ఈ లోకంలో ఆయన వచ్చింది ఏంటంటే, మామూలు ప్రజల కోసం, పేదల కోసం, బాధలు పడే వాళ్ళ కోసం ఆయన వచ్చాడు, పాపుల కోసం ఆయన వచ్చాడు. అంటే ఏదో రాజుగా రాలేదు, ఏం లేదు. సో ఆయన జన్మనే మనందరికీ ఒక సందేశం అనేది మనం గమనించాలి. ఎవరు వెళ్తూ ఉంటారు, బైబిల్లో చదువుతూ ఉంటారు, బైబిల్లోది చాలామంది కొంతవరకన్నా అర్థం చేసుకుంటారు. కానీ నిజ జీవితంలో మనం అర్థం చేసుకున్న బైబిల్లో రాసిన వాక్యాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది మనం గమనించాలి. మనము ఉత్తగా ఏదో చర్చి లోపల వినటం, బయటకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు చేసేది చేయకుండా, మనము ఒక క్రైస్తవులుగా నిజమైన క్రీస్తు వాక్యాలని, బైబిల్ వాక్యాలని మనం నిజ జీవితంలో పాటించాలని మరీ మీ అందరినీ కోరుతాము. మనం చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, క్రిస్టియానిటీ అనేది చాలా బలమైన మతం. అది పుట్టిందే రోమ్లో. అంటే ఆ రోజులలో క్రీస్తు పుట్టక ముందు రోమ్లో ఎవరైనా క్రిస్టియానిటీని పాటిస్తూ ఉంటే అతన్ని చంపేవాళ్ళు రోమ్. అలాంటి దేశంలోనే పుట్టి ఈరోజు అక్కడ అందరూ క్రిస్టియన్స్. అంటే ఇటలీ, రోమ్, ప్రపంచాలను ఎవరు వ్యతిరేకించారో ఈరోజు వాళ్ళే పాటిస్తారు. అంత బలమైన మతము క్రిస్టియానిటీ, అంత బలమైనది మన క్రిస్టియానిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మన క్రిస్టియానిటీ చాలా బలమైన రీజన్ ఈ ఆటంకులు, ఈ ఇబ్బందులన్నీ బయటకు వచ్చి మనం చాలా గట్టిగా ఉండే మతం అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా మంచి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అనేది ఒక గ్రంథము, అంటే పరిశుద్ధ గ్రంథము. దాంట్లో ఎన్నో జ్ఞానమైన విషయాలు ఉన్నాయి. మన నిజమైన జీవితాల్లో ఏ విషయంలో అన్నా కానీ మనము ఏదైనా ఆలోచించుకొని ఎలాగ పాటించాలంటే అది బైబిల్లోనే మనం చదువుకోవచ్చు. బైబిల్ అన్ని విషయాలు ఉన్నాయి. మనం ఏ సందర్భంలో ఎలాగ ఉండాలనేది బైబిల్లో మీరు గమనిస్తే రాసి ఉంటాయి. మామూలు నాకు ఇష్టమైనది, అందరికీ చాలా మందికి తెలిసిన విషయం ఏంటిదంటే, ఎవరు అణిగి తక్కువ చేసుకుంటారో వాళ్ళు హెచ్చించబడును అని బైబిల్లో రాసి ఉంటారు. అంటే మనం చాలా
సింపుల్గా హ్యూమిలిటీగా, అంటే తెలుగులో ఏమంటారు, మనం తగ్గించుకున్నది హెచ్చించబడము. అది చాలా ముఖ్యం. ఎందుకంటే దీంట్లో మనం గర్వంగా ఉండకూడదు, ఏముండదు. ఒకవేళ మీకు ఏదైనా మంచి పెద్ద ఇల్లు వచ్చినా కానీ అది దేవుడి దీవెనతో వచ్చింది. నేను ఎమ్మెల్యే అయ్యానంటే చాలా మంది ప్రయత్నించారు, నేను ఎమ్మెల్యే అంటే అది దేవుడి దీవెనతోనే మేము ఎమ్మెల్యే అయ్యాను. అలాగనే అన్ని మనం గుర్తుపెట్టు. అందుకని మనం ఎందుకు గర్వంగా ఉండకూడదంటే ఏదైనా దేవుడి ఆశీర్వాదంతో మనకు వచ్చింది కాబట్టి అది తెలిసిన వారు నువ్వేం చేయలేదు, నువ్వు తెలిసిన వాళ్ళు, అందుకని తగ్గి ఉండటం అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా ప్రతి విషయంలో బైబిల్లో అనేక సందర్భాల్లో అన్ని చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. దేవుడు బైబిల్లో మన కింగ్ సాలమన్ ప్రాబ్లమ్స్ రాసి ఉంటుంది. ఎవరికైనా మంచి భార్య దొరికిందంటే అది దేవుడు ఆశీర్వాదం. గుణవంతమైన భార్య దొరికిన దేవుడు ఆశీర్వాదం. ఎందుకంటే భార్య బాగలేకపోతే మనకి ఎంత ఉన్నా కానీ అంత గందరగోళం అని మనందరికీ తెలుసు. దాని తర్వాత ఎన్నో మంచి మంచి విషయాలు, పెద్దల్ని తల్లిదండ్రుల్ని సన్మానించాలి, గౌరవించాలి. దాని తర్వాత మీ తండ్రి స్నేహితుల్ని గుర్తుపెట్టుకోవాలా. ఇలాంటి మంచి మంచి వాక్యాలు నిజ జీవితాల్లో మనం ఎలా ఉండాలో అని చెప్పింది. పక్క వాళ్ళని నీ వాళ్ళని నీ మాదిరే ప్రేమించమని, ఇలాంటి మంచి మంచి వాక్యాలు ఇప్పుడున్న సందర్భంలో సమయంలో అలాంటివి చాలా ముఖ్యం. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఒక కరుణ, దాని తర్వాత హ్యాపీనెస్, జాయ్, దాని తర్వాత పీస్, శాంతి. ఇది అనేది మన ముఖ్య సందేశం. ఇప్పుడున్న సందర్భంలో సమయంలో అది ఎంత అవసరమో మన ప్రపంచానికి మనకు తెలుసు. సో ఈరోజు నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే ప్రతి ఒక్కరూ దేవుడిని, నాకు తెలిసినంత వరకు దేవుడిని నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. ఆయన మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే ఖచ్చితంగా ఎన్ని ఇస్తారని నేను కూడా నమ్ముతా ఉన్నాను. అందుకనే నేను చాలా విషయాలలో చాలామంది అంటూ ఉంటాను. ఇప్పుడు విజయ్ కుమార్ అంటే మీకు మామూలు తెలిసిందంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమంటారు, విజయ్ కుమార్ ఎవరిని పట్టించుకోడు, అసలు ఎవరిని కేరే చేయడు అంటాడు. వాళ్ళని కేర్ చేయడు, వీళ్ళని కేర్ చేయడు అంటారు. నేనంటే దాంట్లో నిజమైన అర్థము మీకు చెప్పేది ఏంటిదంటే నేను ఎవరికి భయపడను, నేను దేవుడు తప్ప ఎవరికి భయపడను. సో అందుకని నేను వీళ్ళ కోసం భయపడాల్సిన నాకు అవసరం లేదు, దేవుడు తప్ప నేను ఎవరిని భయపడను. సో అందుకని కొంతమంది అనుకుంటూ ఉంటాను. సో ఇదే, అంతకంటే ఇంకేం లేదు. సో నేను ఈరోజు దేవుడిచ్చిన అవకాశంతో మన ఉప్పుగుండ నా చేతనైనంతా చాలా అభివృద్ధి సంక్షేమకాన్ని 2009 నుంచి నేను చేస్తా ఉన్నా. రాబోయే కాలంలో కూడా నేను ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా రాబోయే కాలంలో కూడా ఈ ఉప్పుగూడూరు గ్రామానికి ఒక 60 లక్షల రూపాయలు ఈ రోడ్లకి ఇవన్నీ పెట్టాను. సో రాబోయే కాలంలో ఎస్టీ కాలనీలో, మన క్రిస్టియన్ కాలనీలో, అక్కడ అన్ని చోట్ల ఏదో కొద్దిగా అభివృద్ధి చేస్తామని దేవుడిచ్చిన అవకాశం మీ అందరికీ చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా నన్ను గుర్తుపెట్టుకొని మీరు కూడా మా విజయ్ కుమార్ అప్పుడప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటారు, మీరు ప్రార్థిస్తూ ఉంటే మీ బలం నాకు బలం అని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దీనికి సహాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మీ అందరికన్నా ముందు ఈ చర్చ విషయం నేను సహాయం చేయడానికి నేను ముందున్నానని సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చర్చి విషయంలో, క్రిస్టియానిటీ విషయంలో పార్టీలు అతీతంగా అందరూ ముందుకు రావాలి, కలిసి ఉండాలని నేను ఒకటి కోరుకుంటూ మనందరం కలిసి ఈ చర్చిని నిర్మాణించడానికి మీ అందరికన్నా నేను ముందుండి నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తానని నేను చాలా చేశాను. కానీ ఈ చర్చి విషయంలో మాత్రం ఎందుకో మీ వల్లనో నా వల్లనో అడ్డంకులు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఈసారి మీ అందరూ సహాయంతో మీరందరూ నేను ఖచ్చితంగా ముందుండి దీన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తానని, దేవుడు దీవెనతో ఖచ్చితంగా చేస్తానని పూర్తి నమ్మకం ఉందని సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అయ్యగారికి ఒక చిన్న విన్నపం సార్, గతంలో జరిగింది అయిపోయింది సార్. ఇప్పుడు అందరూ కూడా సఖ్యత, ఐక్యత, సాహసంలో అందరూ ఉన్నారు. అందుని బట్టే మొన్న మీ దగ్గరికి వచ్చి మేము మీకు అర్జీ మెమోరండం ఇచ్చి ఉన్నాము. అందరూ కూడా సంఘం విషయంలో ఒక మాట మీదే ఉన్నాం సార్.
యూత్ కానీ, పెద్దలు కానీ, సమాజం కానీ, సంఘస్థులు కానీ అందరూ కూడా సఖ్యత, ఐక్యత ఉన్నారు సార్. అది మీరు గమనించి మాకు మా చర్చి విషయంలో మీరు చేస్తే మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సార్. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా ఈ సంత నూతలపాడు నియోజకవర్గంలో నేను 2009 నుంచి ఇప్పటి వరకు అనేక చర్చిలకి సహాయం చేశాను. దగ్గర నాకు గుర్తున్నంత వరకు 15 చర్చిల నిర్మాణానికి నేను దగ్గరుండి చేపించిన విషయము నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. నేను చర్చిలే సహాయం చేయటం నా అదృష్టంగా భావించి నేను ఎప్పుడూ ముందుంటానని సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. మన అందరి కరతాల ధ్వనుల ద్వారా మరి గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్యాలెండర్ని మన బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆవిష్కరిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.